బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్కారం గురుగారు. నమస్తే. గురుగారు, ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఆడంబరంగా కూడా సమ్ టైమ్స్ పూజలు చేస్తూ ఉంటాం. ఆ ఫలితం మనకి ఎప్పుడు లభిస్తుంది, మనకి ఎలా తెలుస్తుంది? అంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే గురుగారు, కొన్నిసార్లు చూశాను చాలా పూజలు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు, కానీ ఆ నైవేద్యం తీసుకునే సమయంలో టైం ఉండదు, వెళ్ళిపోతూ ఉంటారు, ఆ తర్వాత తింటాను అంటారు. లేదంటే కొన్నిసార్లు ఫాస్టింగ్ అని స్కిప్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసింది ఏంటంటే ఆ పూజ ఫలం అంతా మనం తీసుకున్న ఆ తీర్థం ప్రసాదంలోనే మనకి వెళ్తుంది అని చెప్పేసి. సో మనం చెప్పే మాటలు చాలామందికి రీచ్ అయ్యి అట్లీస్ట్ నెక్స్ట్ టైం నుంచి అది ధ్యాసలో పెట్టుకోవాలని. మీరు అడిగిన ప్రశ్నకి చక్కని మనకు తెలియజేసే సమాచారం తెలిసేటువంటిది గొప్పది ఏదైనా ఉంది వ్రతం అంటే సత్యనారాయణ స్వామివారి వ్రతం. స్వామివారి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళినటువంటి అమ్మ కూతుర్లకి ఏం జరిగింది? సత్యనారాయణ స్వామి ప్రసాదం తీసుకోకుండా అంటే తన భర్త తన తండ్రి కూడా ఆ పిల్లకి కళావతి అనేటువంటి అమ్మాయికి వాళ్ళిద్దరూ కూడా నదిలో పడిపోయినట్లుగా మరణం పాలైనట్టుగా ఈ అమ్మాయికి కనిపించింది. సో ప్రసాదం తీసుకోకపోతే అంత ప్రమాదం ఆమెకు సంభవించింది. అప్పుడు ఆమె కూడా కళావతి కూడా అయ్యో ఇంతకాలానికి భర్త తండ్రి రాలేదనుకున్నాను, నేను వచ్చేసరికి ఇట్లా జరిగింది ఏమిటి, ఇంత బతికి చివరికి ఈ వైధవ్యమా అని ఆమె కూడా ప్రాణత్యాగం చేద్దాం నదిలో దూకపోతుండగా ఆకాశవాణి చెప్తుంది ఆమెకు, అమ్మా నీవు స్వామివారి వ్రతం అయితే చేసావు, స్వామివారి ప్రసాదం తినకుండా రావటం మూలకంగానే నీకు ఇంత ఆపద వచ్చింది, కాబట్టి నువ్వు స్వామివారి ప్రసాదం తిన్నట్లయితే ఈ ఆపద తొలగిపోతుంది అనగానే మళ్ళీ తిరిగి వెంటనే వెనక్కి పరిగెట్టుకెళ్ళి ఆ ప్రసాదం తింటాం. ప్రసాదం తీసుకుని వచ్చి ఇక్కడ కూడా ఆ ఆకాశవాణి చెప్పింది కాబట్టి బతికి ఉంటారు నా భర్త నా తండ్రి అనగానే ప్రసాదం తీసుకుని ఇక్కడికి వచ్చేసరికల్లా అక్కడ తన భర్త తన తండ్రి బతికి ఉన్నట్టుగా కబుర్లు చెప్పుకుంటున్నట్టుగా కనిపించడం తనకు జరిగింది. కాబట్టి మనం ఇప్పుడు ఈ వ్రత కథ వింటాం. మీరు అన్నట్టుగా ఏంటంటే పూజ అంతా అయిపోతుంది, ఏదో ఇక రిటర్న్ గిఫ్ట్లని మొదలెట్టాం కదమ్మా, ఈ గిఫ్ట్ ప్యాకెట్లు పట్టుకెళ్ళే క్రమంలో ఆగొస్తున్నా ఇదిగో బొట్టు పెడతా ఇవో రకం. అంతేగాని ఈ ప్రసాదం మీద మనకి ప్లస్ ఈ ప్రసాదం కూడా ఈ తీర్థము పంచామృతాల అబ్బాయి చేతికి బంక అని కొంతమంది చేతితో తీసుకుంటేందుకు కప్పుల్లో ప్లాస్టిక్ కప్పులు పెడుతున్నాం. ఇదొక దోషం. మళ్ళీ నిజంగా చెప్పాలంటే అరటి దొన్నెల్లో పెట్టండి, ప్లాస్టిక్ వాటిని తగ్గిద్దాం. ప్లాస్టిక్ ప్రపంచం నుంచి నిజమైనటువంటి ప్రపంచానికి మనం బతికే ప్రయోగం మనం చెయ్యాలి ఇప్పుడు తక్షణం. కాబట్టి పూర్వకాలం వాళ్ళు ఎట్లాగా ఆకుల్లో పెట్టి ప్రసాదం ఇచ్చారు, కనీసం మనం ఒక దొన్నెలు దొరుకుతున్నాయి మనకి ఇప్పుడు, వాటిల్లో పెట్టివ్వండి, లేకపోతే చేతిలో పెట్టండి హాయిగా కొంచెం ప్రసాదం అది తీసుకోండి. ప్రసాదం ఎందుకు తీసుకుని వెళ్ళాలి కంపల్సరిగా అంటే చూడండి, ఇప్పుడు మీరు ఇంతసేపు కూర్చుని ఉన్నారు, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళారు అనుకోండి, బిడ్డ వచ్చింది అనుకుని ఆ తల్లి అమ్మ ఒక్క ముద్ద తినేళ్ళవే ఎన్ని రోజులకే వచ్చావే అని అంటుంది. మీరు ఆ అమ్మ అన్నది అమ్మ నువ్వే కలిపెట్టు అని మీరు అన్నారనుకోండి, ఆ తల్లి ఆ ముద్దకి ఎంత ఆనందాన్ని పొందుతుందమ్మా. భగవంతుడు కూడా ఇంతసేపు నువ్వు నా పూజ అంతా చూసావు, మీరందరూ నా బిడ్డలే, నేను ఆ చేత్తో అమృతమైనటువంటి ప్రసాదాన్ని మళ్ళీ మీకు తిరిగి ఇస్తున్నా కదా, ఇచ్చేదాన్ని తీసుకోకుండా పెడుతున్నారంటే నాకు ఎంత బాధ కలుగుతుంది అనే భావన భగవంతుడు కూడా ఉంటుంది. భగవంతుడు అంటే ఏదో ఫోటోలో ఉన్నా లేకపోతే విగ్రహంలో ఉన్న రూపం అనుకోమాకండి. మనల్ని కన్న తల్లిదండ్రులు ఎలాగైతే శరీరంతో ఉన్నారో ఆ భగవంతుడు కూడా మన మంత్రంతో ఆవాహయామి అన్నప్పుడు మన ఎదురుగుండా ఆ కలశంలోనో ఆ ప్రతిమలోనో ఆ రూపంలోనో ఆ ఫోటోలోనో అలా వచ్చి కూర్చుని ఉంటాడు. ఆ కూర్చున్న భగవంతుని చూడటానికి ఈ నేత్రాలకు అంత శక్తి లేదు, కానీ ఎదురుగుండా తప్పకుండా మనిషి రూపకంగానే భగవంతుడు వచ్చి కూర్చుంటాడు. అంటే ఆయనకి నివేదన మనం ఇచ్చాం, ఆయన ఏం చేస్తాడు, వీళ్ళందరూ నా మీద ఎంతో ప్రేమగా గొప్పగా ఇవన్నీ నాకు సమర్పణ చేస్తున్నారు, వీళ్ళు సరిగ్గా తింటలేదు అని తిరిగి మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు ఆయన. ఆ ఇవ్వటం మూలకంగా ఆయన దగ్గర నుంచి మనకి తిరిగి ప్రసాదింపబడినది కాబట్టి అది ప్రసాదం. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా తీర్థం అడిగి తీసుకోవాలి, ప్రసాదం అడిగి తీసుకోవాలి. అడిగితే మళ్ళీ ఏదో ఏమి కక్కుర్తి వాళ్ళు అనుకుంటారా అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. భగవంతుడిని ప్రతిదీ మనం అడుక్కోవాల్సిందేను, అడిగి తీసుకోవాల్సిందేను. కాబట్టి ఎప్పుడైతే భగవంతుడి దగ్గర మనం అడుక్కుందాం, బయట ఎక్కడో అడుక్కునే బదులు వాడిని వీడిని భగవంతుడిని అడుక్కుంటే మన కర్మను పోగొడతాడు, మన దోషాన్ని పోగొడతాడు. చక్కగా మీరు పూజలకు వెళ్ళినా ఎవరైనా పిలిచినప్పుడు వెళ్ళినా చక్కగా ప్రసాదం పెట్టండి ముందర,
ప్రసాదం చాలు, అదే మనకి రిటర్న్ గిఫ్ట్. ప్రసాదం తినటం మూలకంగా ఆ సమయంలో ఆ కొంచెం సేపు అయినా, ఇప్పుడు మీరు ఒక వ్రతం చేసుకుంటున్నారు, సత్యనారాయణ స్వామి వ్రతం నన్ను పిలిచారు, గురువారు మా ఇంటికి రండి ఆశీర్వదించండి అని పిలిచారు. నేను ఆ సమయంలో అక్కడ ఉంటే ఏమో నా కర్మలో ఏదన్నా ప్రమాదం ఉంటే కనుక ఈ భగవంతుడి యొక్క సన్నిధానంలో ఉండటం మూలకంగా ఆ కర్మని భగవంతుడు తప్పించేస్తాడమ్మా. ఆ ప్రసాదాన్ని తిన్నందువలన పెద్దగా జరగాల్సిన ప్రమాదం చిన్నగా తప్పిపోవచ్చు. ప్రసాదింపబడింది కదా, ఇప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ అనేదంతా నా లోపలికి ప్రవేశించింది కదా, ఇప్పుడు నా నుంచి నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది. కట భగవంతుడి ప్రసాదానికి అంత శక్తి ఉందని భగవంతుడే స్వయంగా సెలవిచ్చాడు. కట ఆ ప్రసాదమే రిటర్న్ గిఫ్ట్ ప్రతి ఒక్కరికి కూడా. చక్కగా ముత్తైదువులకి తాంబూలం ఇవ్వండి. తాంబూలం వేసుకుంటాం మూలకంగా భగవంతుడు సమర్పించిన తమలపాకులన్నీ కూడా అక్కడ మీరు ఒక చక్కని ఒక ప్లేట్లో తమలపాకులు, ఒక్కలు, సున్నము అన్నీ పెట్టి ఆ అమ్మవారికి చూపించి వచ్చిన ముత్తైదువులందరికీ ఇవ్వండి. చక్కగా 2 ఆకులు తాంబూలం వేసుకుంటాం మూలకంగా నోటి దగ్గర నుంచి పేగుల లోపల ఉండేటువంటి రకరకాల వ్యాధులని తొలగిపోతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్కి సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి. నోటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి తాంబూల చరణం చేద్దాం. తాంబూల పూర్తిముఖి దాడిమి కుసుమప్రభ లలితా సహస్రనామంలో కూడా ఉన్నది. కాబట్టి చక్కగా ఆ తాంబూలం ఇవ్వండి, చేతికి ఇవ్వండి, వేసేసుకుంటారు వెంటనే చక్కగా. 2 వినియోగం అవుతాయి కదా. మనమేమో అందరికీ తాంబూలు ఇవ్వాలని చెప్పి మనం తెచ్చుకుంటాం. చివరికి అది ఇవ్వడానికేమో వాళ్ళేమో టైం లేదు మళ్ళీ వస్తాం. ఇవన్నీ ఇంట్లో మిగిలిపోతాయి. అయ్యో తెచ్చాను, వాళ్ళు తీసుకోలేదు, వీళ్ళు తీసుకోలేదు, మళ్ళీ తిరిగి మనం బాధపడటము. రేపు మనం కూడా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర అవి తీసుకోకుండా ఉండాలనేది మనలో క్రియేట్ అవటము. ఇదే అవుతున్నది. కాబట్టి దయచేసి మన వీక్షకులు ఇది గమనించుకొని మీ ఇళ్లలో జరిగినప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చేది భగవత్ ప్రసాదం ఇవ్వండి. వారికి దోషాలు పోతాయి, ఆనందమైన జీవితాన్ని పొందుతారు. మీ ఇంటికి వెళ్ళి ఆ ప్రసాదం తిన్నా నాకు పని అయిపోయింది అని చెప్పుకునేటట్టుగా మీ పూజ ఉండాలి. మీరు ఇచ్చిన ప్రసాదంలో ఆ శక్తి ఉండాలి. అంటే పూజని ఆడంబరంగా కాదు చేయవలసింది, పూజ లోపల భక్తి, శ్రద్ధ, ఇవి 2తో పూజ చేసి వారికి దోషాన్ని పోగొట్టే పూజగా మనం పూజ చేస్తే మన బంధువులందరికీ దోషం పోవాలి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ప్రాప్త్యర్థం అహం కరిష్యే. పలానా పూజ నేను చేస్తున్నాను అంటే ఆ విధంగా మనం పూజని చేసి చక్కగా వారికి ఆ ప్రసాదాన్ని ఇస్తే తప్పకుండా దోషం తొలగిపోతుంది. 100% నమ్మాలి. నమ్మటం కాదు, జరుగుతుంది. నమ్మకం కాదు, నమ్మాల్సిన అవసరం. జరిగిన తర్వాత మీరే పాటిస్తారు, జరిగి తీరుతుంది. కానీ మన శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. చాలా మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. స్వస్తి.